పోతే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకున్నట్లయితే ఏపీలో మద్యం అక్రమాలపై సిఐడి అయితే పూర్తి స్థాయిలో కూపిలాగుతోందని తెలుస్తోంది. అధికారుల నుంచి అక్రమాలు జరిగిన తీరుపై కూడా మొత్తం అసలు ఏమేం జరిగిందో ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఉన్నారు. అయితే లిక్కర్ అవకతవకల్లో వాసుదేవరెడ్డి ఎవరైతే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా డిస్టిలరీల కమిషనర్గా ఉన్నారో వాసుదేవరెడ్డి ఆయన పాత్ర కీలకంగా ఉందనేది ప్రస్తుతం వినిపిస్తోంది. అయితే ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కమిషనర్లకు ఫైళ్లు పంపకుండా కూడా ఆయన నిర్ణయాలు తీసుకున్నారని, అసలు మిమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేస్తా మీరు ఏదైనా అటు ఇటు చేస్తే మా మాట వినకుండా అని ఆయన బెదిరించినట్లుగా కూడా ఈరోజు ప్రధానమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా 2014 నుంచి 2019 మధ్య కాలంలో టాప్ 5 బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనుగోలు చేయకుండా ఉన్నారంట. అంటే దీని వెనుక అసలు కారణాలు ఏంటి? కొత్త బ్రాండ్స్కి లేకపోతే ఆ కొత్త బ్రాండ్స్ అమ్మే వాళ్ళు అంటే ఇక్కడ తయారీదారులకి మధ్య ఏమైనా ఉందా? టాప్ బ్రాండ్ గా చెప్పవుతున్నటువంటి అంటే మార్కెట్ లో ఎక్కువ సేల్ ఉన్నటువంటి టాప్ బ్రాండ్, సేల్ పరంగా టాప్ బ్రాండ్ ఇక్కడ మన ఉద్దేశం, సేల్ పరంగా టాప్ బ్రాండ్ గా ఉన్నటువంటి దానికి దాదాపుగా అదే రకమైనటువంటి పేరుతోటి, అదే రకమైనటువంటి లేబుల్ తోటి, అదే రకమైనటువంటి బాటిలింగ్ తోటి, అంటే దాదాపుగా అదే రకంగా దానికి పోలినట్టుగా ఉండేటటువంటి మరొక బ్రాండ్ కూడా మన ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి వచ్చింది అనేది ప్రధానమైన అంశం. ఇట్లా ఈ 5 బ్రాండ్లే కాకుండా ఇంకా కొన్ని ప్రధానమైనటువంటి బ్రాండ్లకి ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వేరే బ్రాండ్లు చలామణిలో ఉన్నాయనేది అంశం. అసలు ఇక్కడ దీనికంటే కూడా ప్రధానమైన అంశం గతంలో కూడా మనం 2-3 సార్లు మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ బ్రూవరీ కార్పొరేషన్ గిడ్డంగి నుంచి షాపులకు వెళ్ళాలి. గతంలో అయితే షాపులకి ప్రైవేటు వ్యక్తులు నిర్వహించేవాళ్ళు కాబట్టి ప్రైవేటు వ్యక్తులు ఆ షాపులకి సంబంధించినటువంటి స్టాక్ని కొనుక్కుని తీసుకెళ్లేవాళ్ళు. ఈ సందర్భంలో వేరే అంటే ఇక్కడ కొనుక్కున్న స్టాక్ తప్ప, అంటే ఏదైతే గిడ్డంగిలో కొనుక్కుని రవాణా చేసే స్టాక్ తప్ప దానికి అదనంగా వేరే యాడ్ చేసుకునేటటువంటి ప్రొవిజన్ ఉండేది కాదు. దానికి పరిపూర్ణమైనటువంటి నిఘా ఉండేది. రెండో పక్క అంటే ఎక్సైజ్ శాఖ కూడా ఎక్కడ దానికి అవకాశం లేకుండా స్టాక్ని కానీ స్టాక్ రిజిస్టర్ని కానీ చక్కగా మానిటర్ చేసేది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఒక పక్కన ఉంటే, రెండో పక్కన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో జరిగింది ఏంటంటే, అసలు ప్రైవేటు టెండర్ల వ్యవహారం లేకుండా ప్రైవేట్ షాపులను అన్నింటినీ క్లోజ్ చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖే షాపులు నిర్వహించేది. ఇదొక ప్రధానమైన అంశం. బ్రూవరీ కార్పొరేషన్ నుంచి ఎంత స్టాక్ వెళ్తోంది, ఎంత స్టాక్ వెళ్ళి అక్కడ ఎంత స్టాక్ రిటైల్గా అమ్మబడింది, ఎంత స్టాక్ దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి పారదర్శకత అనుమానాస్పదం. ఎందుకంటే ఇదంతా కూడా ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక మాయాజాలంగా విమర్శలు ఉన్నాయి. ఇక్కడ ఎంత స్టాకు గిడ్డంగి నుంచి వెళ్తుంది, ఎంత స్టాక్ అమ్ముడుపోయింది, ఆ అమ్ముడుపోయినటువంటి స్టాక్లో ఏ బ్రాండ్లు ఎంత పోయినాయి అనేటటువంటి విషయంలో ఇక్కడ అకౌంటబిలిటీ ప్రాబ్లం ఉంది. అట్ ద సేమ్ టైం అదనంగా వేరే మార్గాల్లో తీసుకొచ్చి కొంత స్టాక్ కలిపేటటువంటి అవకాశం కూడా ఉంది ఆ సిస్టంలో. అది పూల్ ప్రూఫ్గా లేదు. అంటే ఎక్కడ అంటే అవకతవకలకు ఆస్కారం లేకుండా లేదు, అవకతవకలకు ఆస్కారం ఉందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి అనేటటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, ఈ ప్రశ్న చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ఈ ప్రశ్న చుట్టూ రకరకాల అంశాలు తిరుగుతున్నాయి. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి? ఒకటి స్టాక్ పాయింట్ నుంచి రిటైల్ పాయింట్కి రావాలి, రిటైల్ పాయింట్లో అమ్మిన దానికి సంబంధించిన లెక్కలు ఉండాలి. ఈ విషయంలోనే ఆన్లైన్ పేమెంట్లు లేవు, స్కానింగ్లు లేవు, కార్డ్స్ వాడకం లేదు, కేవలం నగదు మాత్రమే అనేటటువంటి దగ్గర ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని అనుమానాలు కూడా తలెత్తుతున్నటువంటి అంశం. ఇక్కడ మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ఆలోచిస్తే, ఒకటి స్టాక్ పాయింట్లో ఉండేటటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగి, ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ నిర్వహించేటటువంటి అవుట్సోర్సింగ్ సంస్థ కానీ లేదా అవుట్సోర్సింగ్ మానిటర్ చేసే ఉద్యోగి కానీ, వీళ్ళందరినీ మేనేజ్ చేస్తే చాలా సింపుల్గా దీనికి సంబంధించినటువంటి అవకతవకలకు ఆస్కారం ఉంది. ఇది భారీ ఎత్తున జరిగింది. ప్రతి చోట స్టాక్ పాయింట్ నుంచి తెచ్చుకున్నటువంటి దానికంటే ఎక్కువ సేల్స్ అయినాయి. ఆ ఎక్కువ సేల్స్ అయినటువంటి స్టాక్ని డైరెక్ట్గా కంపెనీల నుంచి అక్రమ మార్గాల ద్వారా షాపులకు చేర్చారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అసలు ఇక్కడ ఉంది మంత్రాంగం అంతా. ఈ మంత్రాంగాన్ని ఛేదిస్తే తప్ప దీనికి సంబంధించినటువంటి ఆరోపణలకి ఒక పరిష్కారం రాదు, ఒక సొల్యూషన్ రాదు. ఒక విషయం క్లియర్గా ఏంటంటే,
రిటైల్ అవుట్లెట్లో అమ్ముతున్నటువంటి బ్రాండ్స్, ఆ బ్రాండ్స్ యొక్క స్టాకు అదే రకమైనటువంటి అంటే అమ్మినటువంటి స్థాయిలో ఇక్కడి నుంచి స్టాక్ పాయింట్ నుంచి వెళ్ళిందా లేదా అని అంటే చెక్ చేయాలంటే ఇప్పుడు స్టాక్ ఎంత అమ్మారు చెప్పేది ఎవరు? అవుట్సోర్సింగ్ ఉద్యోగి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అందరినీ నియంత్రించేటటువంటి కంపెనీయో లేదంటే వాళ్ళని నియంత్రించేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగో వాళ్ళు మేనేజ్ అయితే సరిపోతుంది అనేటటువంటి అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇది 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి పెద్ద స్కాము అని చెప్పి ఇప్పుడు అధికార పక్షం విమర్శలు చేస్తోంది. ఈ విమర్శలు గతంలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంటే ఇంకొక సమస్య కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన బ్రూవరీస్ ఏదైతే ఉన్నాయో ఆ బ్రూవరీస్ అన్నిటినీ లీజుకు తీసుకుని అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు నడిపారు అనేటటువంటి ఒక ఆరోపణ ఉంది. దాని విషయంలో సబ్స్టాన్షియల్గా కొంత ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని కనుక క్లోజ్గా పరిశీలిస్తే డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన అనుమానాలు, దీనికి సంబంధించినటువంటి కంక్లూజన్స్ వస్తాయి. అనుమానాల ఆధారంగా వచ్చే ఈ కంక్లూజన్స్ని పూర్తి స్థాయిలో నీకు తేల్చాలి అంటే దానికి సంబంధించినటువంటి అంశాలు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ డాట్స్లో ఖచ్చితంగా దీనికి ఆస్కారం ఉంది అనేటటువంటి అభిప్రాయం ఏదైతే ఒక పక్క ఎక్సైజ్ నిపుణులు కానీ, అదే సందర్భంలో గతంలో ఎక్సైజ్ శాఖలో పనిచేసినటువంటి ఉన్నతాధికారులు కానీ, అదే సందర్భంలో ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి విషయాలను పక్కన పెడితే ఆడిట్, ప్రభుత్వ ఆడిట్కి సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలు లోతుగా వెళ్తే మాత్రమే పరిష్కారం దొరికే అవకాశం ఉంది, ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయ్.